అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణి. మీరు చూస్తున్నారు శ్రావణ సందేశం. ఏంటి తెగ సర్దేసి వస్తుంది అనుకుంటున్నారా? లంబసింగిలో రిసార్ట్లో రూము ఖాళీ చేసేస్తున్నామండి. అయితే నేను తిరిగి వచ్చేటప్పుడైనా సరే, నేను వెళ్ళేటప్పుడు ఎలా ఉందో రూము అలానే ఉండాలనుకుంటాను. అక్కడంతా చెత్త చెత్తగా వేసేసి వాళ్ళే సర్దుకుంటారులే అని అయితే నేను అసలు రాను. నాకు అదొక గిల్ట్గా అనిపిస్తుంది అనమాట. వచ్చేటప్పటికే ఇక్కడ ఎఫ్పిఓ తరపున ఏదో మీటింగ్ ఏదో హైదరాబాద్ వెళ్ళాలంట, దానికి సంబంధించి పేర్లు కలెక్ట్ చేసుకుంటున్నారు. అందరికీ అయితే వీడ్కోలు చెప్పేస్తున్నాను అనమాట. ఋతు గారు మాకు ఫుడ్ వండి పెట్టారు 2 days. చాలా కష్టపడ్డారు మా కోసం. ఒక చిన్న శాలువా, వాళ్ళకి చలి ఉంటుంది కదా, నేను కొత్త శాలువా ఒకటి తీసుకెళ్ళాను చలిగా ఉండిద్దని. అది ఋతు గారికి ఏమన్నా యూజ్ అయిద్దేమోనని చెప్పి నా తరపున ఒక చిన్న గిఫ్ట్ లాగా ఇచ్చాను అనమాట. రాజు కూడా నా కోసం 2 days చాలా కష్టపడ్డాడు. అందరితో చాలా చక్కగా మాట్లాడేసి, మనం ఎక్కడున్నా లోడ మాట్లాడతాం కదా, అందరితో మాట్లాడేసి బయలుదేరానమాట. సో చాలా మంచి ఆతిథ్యం ఇచ్చారు 2 రోజులు కూడా. ఇక్కడి నుంచి రిటర్న్ అనమాట ప్రయాణం. వెళ్తూ అరకు, అన్నవరం, కడియం ఇవి చూసుకుంటూ వెళ్ళిపోతాం. ఋతు గారు కూడా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తున్నారు. ఎక్కడైనా సరే ఆ మనుషులు మనకి అటాచ్డ్గా అనిపిస్తే వదిలేసి రావాలంటే కొంచెం కష్టమే. మీరు ఎప్పుడైనా ఈ రిసార్ట్కి వెళ్ళాలంటే నన్ను అడగండి, నేను ఋతు గారి నెంబర్ ఇస్తాను. ఈ ఛానల్లోనే మా నెంబర్ ఉంటుంది కదా, మీకు షార్ట్స్లో చూస్తే బిజినెస్ ఛానలే కాబట్టి ఈ ఛానల్లో మా వాళ్ళ దగ్గర మా నెంబర్ ఉంటుంది. నేను మాట్లాడలే కానీ ఇక్కడ గర్ల్స్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు మీరు ఋతు గారి నెంబర్ కానీ రాజేష్ గారిది కానీ అడిగితే పద్మ గారిది, ఈ ముగ్గురిలో ఎవరో ఒకళ్ళది ఇస్తారు. ఈ రిసార్ట్కి వెళ్ళాలనుకుంటే తప్పకుండా చాలా బాగుంది. ఋతు గారు కూడా మంచిగా ఆతిథ్యం ఇస్తారు. వెళ్ళండి. ఇప్పుడు కాకుండా రేపు, అంటే మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు వెళ్ళండి. అంటే వింటర్ ఎక్కువ వెళ్తూ ఉంటారనమాట. చూసారా, చంద్రుడు సూర్యుడు ఇద్దరు కనిపిస్తున్నారు ఆకాశంలో. ఎండ వస్తే మాత్రం మామూలుగా రావట్లేదండి. దీని ముందు వీడియోలో చెప్పాను కదా నేను, ఇక్కడ వాటిని యూరియా ఆకులు అంటారంట అని. అవి కొంచెం 2 కొట్టిమని అడిగాను రాజుని. రాజు నా కోసం కష్టపడి కొడుతున్నాడు అనమాట. ఇవి 2 నేను తెచ్చాను. మన భూమిలో గుచ్చుకుంటే వచ్చేస్తాయండి. వచ్చేసినవి కూడా 2 ముక్కలు చేయించుకుంటున్నాను. కారు డిక్కీ అంతా ఫుల్ అయిపోయింది అనుకోండి. ఇక్కడ కాదు, ఇంకా ఉండే కొన్ని మనం ఇలాంటి నేచర్లో ఏమన్నా కనిపిస్తే వదిలిపెట్టాం కదా. థ్యాంక్ యూ రాజు, బాయ్. చాలా చక్కగా, సున్నితంగా, చాలా సిగ్గుగా మాట్లాడతాడనమాట. అక్కడంతా రోడ్లు కన్స్ట్రక్షన్లో ఉన్నాయండి, రోడ్లు వేస్తూ ఉన్నారు. అందుకని బాగా దుమ్ముగా ఉందన్నమాట. అందుకని మన తిమ్ము మిర్రర్స్ వరకు గడుగుతున్నాడు. అక్కడి నుంచి బయలుదేరిపోయాం. అలా ప్రకృతిలో, కొండల్లో, లోయల్లో, గుట్టల్లో, జలపాతాల్లో చాలాసేపు ప్రయాణించి అరకు చేరుకున్నామన్నమాట. అవన్నీ మధ్యలో నేను మీకు చూపిస్తా. ఇది అంతా పెద్ద తోట అనమాట. అయితే చాలా బాగా నచ్చింది. చాలా చల్లగా, క్లైమేట్ చాలా బాగుందన్నమాట. మేము ఫుడ్ కూడా ఏం తినలేదండి అక్కడ. ఇంకెందుకు ఋతు గారికి కష్టం అని చెప్పేసి మేము ఎర్లీగానే బయలుదేరాము. మేము ఎక్కడో చోట ఆగి తింటాంలేండి అని చెప్పి నేను తినకుండా వచ్చేసా. ఇదంతా వ్యవసాయ భూములే, కాకపోతే ఇక్కడంతా వర్షాధారిత వ్యవసాయమేనండి. మళ్ళాగా బోర్లు వేసి చేసేది ఏం లేదు. సో నేను అన్నీ చూడాలని చెప్పి ఆ పెద్ద చెట్లు వాటినన్నింటినీ చూడాలి అని చెప్పి నేను దిగాను అనమాట. ఎంత బాగుందో, ఎంతెంత వృక్షాల మధ్య ఉండాలనిపిస్తుంది. ఇంత వృక్షాల మధ్య మనం చెట్ల మధ్యలో ఇల్లు కట్టుకొని ఉంటే ఎంత బాగుంటుందో కదా. కానీ వాస్తు శాస్త్రం ఒప్పుకోదనమాట ఇంటి దగ్గర అంత పెద్ద వృక్షాలు ఉండడాన్ని. అంటే సన్ ఒకటి తగలదు కదా, సన్ రైజ్ తగలదు కదా. ఇది కాఫీ మొక్క, అది మామూలుగా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనమాట. ఇది ఎవరిది కాదు. అయితే నేను పీక్కుంటున్నా మొక్క.
అయితే అక్కడ కరివేపాకు కూడా విచ్చలవిడిగా పెరిగి ఉన్నాయండి. ఒక్కటి తీసుకొద్దామన్నా నేను పీకలేకపోయా. కొండ నేల కదా అస్సలు రాలేదు. చూసారా అంత పెద్ద పెద్ద వృక్షాలు. పిల్లలు ఇంకా పిల్లలు, మా వారు, నేను బెంగ పెట్టుకోలేదు ఈసారి. వాళ్ళే బెంగ పెట్టుకున్నారు. మా వారు కూడా ఇంకా రా చాలులే ప్రకృతిలోకి వెళ్ళిపోతే మర్చిపోతావా ఏంటని ఫోన్లు చేస్తున్నారనమాట. లంబసింగిలో ఫోన్ సిగ్నల్ ఉండదండి మనకి. జియోనో ఏదో వస్తున్నట్టుంది. నాకైతే ఆ 2-3 రోజులు ఫోన్ సిగ్నల్ లేదు. బిజినెస్ ఫోన్ కూడా చాలా ఇబ్బంది అయిపోయిందనమాట. నేను నా దగ్గరే ఉండిపోయింది ఫోను. మా దగ్గర ఉంది. నాతో పాటు ఐశ్వర్య కూడా వచ్చింది కదా, అప్పుడు తను చూసుకుంటుంది. అయితే చాలా ఇబ్బందయింది. వాళ్ళేమో పేమెంట్స్ చేసి స్క్రీన్ షాట్స్ పెట్టడం, అయి రాక వాళ్ళు భయపడి ఫోన్ గలవక, ఆ తర్వాత రోజైతే ఎంతమందికి నేను సమాధానం చెప్పాల్సొచ్చిందో. ఎంత బావుందండి బాబు! పచ్చగా నడుచుకుంటా వెళ్తుంటే. ఇంక అక్కడి నుంచి బయలుదేరిపోయాము. ఇక్కడి నుంచి నేను వెళ్తున్నది అరకు. అయితే ఈ మధ్యలో చాపరాయి ఇలాంటియన్నీ కూడా ఉంటాయంట. చాపరాయి అయితే నేను చూడలేదు. మాకు అర్థం కాలేదు. ల్యాండ్ మార్క్ అర్థం కాలేదు. అందులోనే ఇంక వెళ్ళే హడావిడిలో ఉన్నాననమాట. ఇంకా నేచర్‌ని చూసుకుంటూ అలా నా ప్రయాణం కొనసాగించాను. కానీ రోడ్లు మాత్రం ఎంత మలుపులున్నాయో చూసారా? నాటావులు ఎంత బాగున్నాయో. బాగా మలుపులున్నాయన్నమాట. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మా తిమ్ము మాత్రం ఎక్స్‌పర్ట్ డ్రైవర్ అనమాట. అదిగో నాతో వస్తున్నాడు. డ్రైవింగ్‌లో ఎక్స్‌పర్ట్ అనమాట. పాపం డ్రైవింగ్ అనే కాదు, అన్ని పనులు చేస్తాడు నాతోటుండి. అయితే మేము కొత్తపల్లి వాటర్ ఫాల్స్‌కి చేరుకున్నామండి. దారిలోనే అది కూడా. ఇంకా చూసుకొని వద్దామని. అయితే ఇక్కడ చక్కగా అందరూ స్నానాలు అది చేస్తున్నారు. నేను చేద్దామంటే నేను అంత బట్టలు తెచ్చుకోలేదనమాట. నేను ఒక 3 మాత్రమే క్యారీ చేశాను. అక్కడికి వెళ్ళినాక డ్రెస్ కొనుక్కున్నాను. అంటే ఇక్కడ సరిపోయేటట్టు లేవు అని. జస్ట్ అలా వెళ్ళి ఇలా వద్దాం అనుకున్న టూరు ఇది. కాకపోతే వెళ్ళిన తర్వాత కొంచెం ఇంత దూరం వచ్చాను కదా అని కొన్ని కొన్ని నాకు వెసులుబాటు ఉన్నాయి చూసొచ్చా. చూసారా ఎంత బాగుందో! న్యాచురల్ వాటర్ ఫాల్స్. నేచర్‌లో నుంచి, ప్రకృతిలో నుంచి వస్తున్న నీళ్ళనమాట. అసలుకి చూస్తుంటేనే మనసు నిండిపోతుంది. చాలా బాగుందండి. ఇక్కడ కావాలంటే స్నానం చేసేలాగా వెళ్ళండి. ఇప్పుడు బట్టలది మార్చుకోవడానికి మేము వెళ్ళినప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఏదో చేస్తున్నారు బట్టలు మార్చుకోవడానికి కూడా అని చెప్తున్నారు. ఇంకోసేపు ఫోను తిమ్ముకి ఇచ్చామనమాట. ఇంకా ఐశ్వర్య కూడా నాతో ఎంజాయ్ చేస్తా వస్తుంది. అసలు నీళ్లు చూస్తే మనకు ఎక్కడ లేని ఆనందం. నేను ఈ వీడియోలో చీర కొంచెం పైకి కట్టుకోనండి. ఎందుకంటే వాటర్ ఫాల్స్‌కి వెళ్తాము, చీర తడవద్దు, మళ్ళీ ప్రయాణంలో చిరాకుగా ఉంటుందని చెప్పేసి చీర కొద్దిగా పైకి కట్టుకొని వెళ్ళా. ముందే ప్రిపేర్డ్‌గా. నేను మామూలుగా అయితే బొటన వేళ్ళ దాకా కనిపించకుండా కట్టుకుంటా. నేను ఆ నీళ్ళల్లో దిగితే ఓకే. వెంటనే మనం బట్టలు మార్చుకుంటే. కానీ నా దగ్గర చీరలు లేవు. ఒక్కటే ఉంది ఇంకా. చీరలు లేవు. అలాగే తడిచి కారులో ప్రయాణం అంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని. అంటే చూసేవాళ్ళకి కొంచెం హార్డ్‌గా ఉండిద్దేమో. పల్లెటూరు అని కాదు, వెనకట ఎంకిలాగా కట్టుకున్నానన్నమాట. అంత పైనుంచి కిందకుంది, ఇంకా కిందకుందనమాట ఇదంతా చూడండి. ఇంత బాగా ఇంకా కూడా ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి. చాలా బాగుంది, చూడొచ్చు. అలాగే బట్టలు తీసుకొని వెళ్ళండి వెళ్ళే వాళ్ళు అక్కడికి వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు. చక్కగా అక్కడ కూర్చొని స్నానాలు అది చేస్తూ ఉంటారు. మీకు చూపిస్తా వాళ్ళని కూడా నేను. చాలా బాగుంది. ఇది మాత్రం న్యాచురల్‌గా పడట్లేదు. ఆ సన్నధార పైప్ పెట్టారు అటువైపు. ఇంత పెద్ద దానిలో స్నానం చేయటం ఇబ్బంది పడేవాళ్ళు ఆ చిన్న దాని కింద చిన్నపిల్లలకి అది చేయించుకుంటారని. నేనే ఫాస్ట్‌గా నడుస్తున్నా చూడండి. ఇంక ఈ కాలంలో చిన్నపిల్లలు అస్సలకి ఓపికతో ఉండట్లేదండి బాబు. ఎక్కడో నడుస్తుంది. నేను చూడను కూడా చూడలా. ఎక్కడో నడుస్తుందన్నది.
చూసారా చాలా బాగుంది కదా. చక్కగా అలా కూర్చుందామన్నా అయ్యో అనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ మీకు కుడి చేతి వైపు బ్లూ డస్ట్బిన్ ఏదో కనిపిస్తుంది చూసారా, అక్కడ అవి బట్టలు మార్చుకోవడానికి కొత్తగా పెడుతున్నారంట, ఇప్పటికైతే ఏం లేవు. నీళ్లు కనిపిస్తే చిన్న పిల్లని అయిపోతా అనమాట. మా పిల్లలకు కూడా అదే వచ్చింది, అసలు వాటర్తో అలా ఆడతారు. నేను ఎలాగో ఆడుకోలేను అని చెప్పేసి వాళ్ళని ఆడుకొనిస్తానమాట నీళ్ళల్లో. వర్షంలో అయినా అలా తడుస్తాను నేను, అంత ఇష్టం నాకు నీళ్ళంటే. చాలా బాగుందండి, అసలు చాలా బాగుంది. చక్కగా చూడాలి, మనకి ఒక 2 days సెలవు దొరికింది, చూడాలి అనుకుంటే చక్కగా వెళ్ళి రావచ్చు. కానీ ఆ బండల మీద జాగ్రత్త, కొండరాళ్ళ మీద, ఎందుకంటే జారిపోతుంది బాగా, ఎప్పుడూ నీళ్ళు ఉంటాయి కదా, పాచి పట్టేసి జారుతుంది అనమాట. అది జాగ్రత్తగా ఉండాలి, మన వాళ్ళు అనేవాళ్ళు ఉండాలి అన్నమాట. నేను ఐశ్వర్య ఇక్కడ ఫొటోస్ సెక్షన్ పెట్టుకున్నాము. చూడండి వ్యూ ఎంత బాగుంది. నాకైతే ఎగ్జాక్ట్గా అంటే రూట్లు ఇవన్నీ తెలియదండి. మేము లంబసింగి నుంచి అరకు వచ్చేస్తాం, అంటే వెనక్కి వస్తున్నాం. మళ్ళీ అరకు నుంచి అన్నవరం వెళ్ళాలి. అట్లా మా వెనక్కి తిరిగే ప్రయాణం నేను అనుకున్న దాన్ని బట్టి జరుగుతుందన్నమాట. ఇదంతా మన తిమ్ము డైరెక్షన్లో మా వారు డైరెక్ట్ చేస్తూ ఉంటారు, తిమ్ము తీసుకెళ్తూ ఉంటాడు. సో క్లియర్గా అయితే నాకు ఎట్లా అండి ఎలా వెళ్ళాలన్నది తెలియదు, కానీ అక్కడికి వెళ్తే మీకు అన్ని మధ్యలో చాలా ఉన్నాయి, మధ్య మధ్యలో చూసేయి. ఆ చాపరాయి అన్నది కూడా మేము మిస్ అయ్యాం, అది కూడా చాలా బాగుంటుంది. పెద్ద రాయి మీద నీళ్ళు వస్తూ ఉంటాయంట. మేము దాటి వచ్చేసామని చెప్పారు. ఇంకా మాకు లేట్ అయిపోతుంది కదా వెనక్కి తిరిగి వెళ్ళడం, అందుకని ఇంకా మేము వెనక్కి వెళ్ళలేదు. అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది నాకు. ఇంకా అలానే నుంచో ఉన్నాను అనమాట. కానీ ఏం తినలేదు ఈ టైంకి మేము బయలుదేరిన తర్వాత. ఇక్కడి నుంచన్నా చూడాలి. ఫుడ్ అనేది దొరకడం కొంచెం, అంటే వెజిటేరియన్స్ కొంచెం కష్టమేనండి. మీకు ఒక హ్యాపీ విషయం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అట మన వీడియోస్ చూస్తారట, నాతో మాట్లాడారు. ఇంక ఇక్కడ మేమేం తినలేదు కదా, అందుకని పుచ్చకాయ తీసుకున్నాము. ఇక్కడ మన గోపాల్ మన దగ్గర ఒక ఆవు ఉంది, నాకు అది గుర్తొచ్చేసింది అనమాట, అందుకని నేను పెట్టా. యాక్చువల్లీ ఈ వీడియో తీసారని అయితే నాకు తెలియదులేండి. ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాం. ఊరికే జస్ట్ అలా వచ్చినందుకు కూడా ఎంతో ఛార్జ్ చేశారండి. ఛార్జెస్ ఎంత నాకు తెలియదు, కానీ వర్క్స్ జరుగుతున్నాయి ఇక్కడంతా. అంటే టూరిస్ట్ ప్లేస్ లాగా చక్కగా డెవలప్ చేస్తున్నారు. అక్కడి నుంచి వెనక్కి బయలుదేరాం, అంటే వెనక్కి అంటే అరకు బయలుదేరిపోయాం. ఈ దారిలోనే ఎక్కడో చాపరాయి అనే ఒక ఏరియా ఉంటుంది మనకి. ఎంత బాగుంది కదా చూడండి. కాకపోతే వాళ్ళు మళ్ళీ మనం రైనీ సీజన్లో వెళ్తే ఎలా ఉంటుందో నాకు అనిపిస్తుంది, ఈ ప్లేస్కి రైనీ సీజన్లో వెళ్తే బాగుంటుందేమో, అంత పచ్చగా కనిపిస్తుందని. ఎక్కువ రోడ్లు వేస్తున్నారు, దానివల్ల దుమ్మంతా బాగా లెగుస్తుంది అనమాట. గోవులు ఎక్కువ ఇవి రోడ్ల మీదే కనిపిస్తున్నాయి. నైట్ అయితే కదా ఇంటికి వెళ్ళేది మనకు, అందుకని ఇళ్ళ దగ్గర కనిపించట్లా, పగలు ఇట్లా రోడ్ల మీద ఎక్కువ కనిపిస్తుంది. చక్కగా వాటికి అక్కడ సరిపోయిన మ్యాథ్ దొరుకుతుంది అనుకుంటానండి. ఆ చాపరాయి అనే కొండ కూడా ఈ కొండలాగా ఉంటుందట, చాపలాగా. మేము వెళ్ళేటప్పుడు దారిలో ఒక సంత జరుగుతుందండి. సంతలో సంథింగ్ న్యూ ఏమన్నా కనిపిస్తాయా అంటే ఏం లేదు, అంతా మనవే, కూరగాయలు, ప్లాస్టిక్ సామాను ఇవన్నీ మన దగ్గర ఉండేవేనమాట. అందుకని నేను ఆగలేదు. ప్లాస్టిక్ సామాన్ అయితే ఎక్కువ కనిపించిందండి నాకు ఇక్కడ. అలాగే జర్మన్ సిల్వర్ కూడా కనిపించింది. వాళ్ళకి సంబంధించినవి ఏమైనా దొరుకుతాయేమో, అలా బాగుండిద్ది కదా, వాళ్ళకి సంబంధించిన బుట్టలు అలాంటివి అల్లి అమ్మడం, అది బాగుంటుంది అనిపించింది నాకు. అలాంటి సంతలు లాంటివి నాకు ఎక్కడ దొరకలేదు. అంటే వాళ్ళ జీవన శైలిలో వాడుకునే వస్తువులు అది కూడా చక్కగా పెట్టవచ్చు. మనలాంటి వాళ్ళు ఇంట్రెస్టెడ్గా కొంటారు కదా బుట్టలని, డోకులని. కాకపోతే వాళ్ళు అక్కడ సంతల్లో కూడా ఏముంటున్నాయంటే ప్లాస్టిక్ డబ్బాలు, జర్మన్ సిల్వర్ గిన్నెలు కనిపిస్తున్నాయి. మనకి ఎక్కడైనా అవే కాబట్టి ప్రత్యేకంగా మనం వాటిని. ఇక్కడ మ్యూజియంలో ఉన్నాయండి బాబు, నాకు కావాల్సిన మ్యూజియం వాళ్ళు పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి తెచ్చుకుంటా.
ఇది అరకు. ఇక్కడ ఏంటి చూడొచ్చు అని అడిగితే లైక్ ఒక కాఫీకి సంబంధించింది ఏదో ఫ్యాక్టరీ ఉందన్నారు. నాకు అదంత ఇంట్రెస్ట్ లేదు. అలాగే ఇది ఉంది వాళ్ళ వెనకటి జీవనశైలి అంతా ఉంటుంది అందులో. అంటే ఇక్కడికి మాత్రం ఇంట్రెస్టెడ్గా వచ్చాను. అక్కడ అడ్వెంచరస్ ఏవో ఉన్నాయంట. అవి కావాలంటే పిల్లలు అది ఆడుకోవడానికి అలా మనం ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళకి సంబంధించిన ఆ ఏరియాకి సంబంధించిన మ్యాపులు లాంటివి ఉన్నాయి. ఈ పక్కన మన కుడి చేతి వైపున ఒక నీళ్ల కొలం లాంటిది పెట్టారు. ఇందులో బోటింగ్ జరిగిద్దంట. మేము వెళ్ళినప్పుడైతే జరగట్లేదు. కానీ నీళ్లు మన చేతి అంత లోతు కూడా లేవు, మన మోచే అంత లోతు కూడా లేవు. పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలేదు. దీని మ్యాప్ ఏంటంటే మేబీ ఇక్కడ దీనిది అనుకుంటా, నాకు తెలీదు, చూడలేదు నేను. ఇంక ఇదంతా గేమ్స్. ఈ అరకు ప్రాంతం ఇదంతా అనుకుంటా, అక్కడ రాశారు. చూసారా ఈ హట్ ఎంత బాగుందో. ఇది అయితే చాలా బాగుందండి. ఇందులో కూడా నేను ఇప్పుడు ఒకటి చూపిస్తాను మీకు. అందులో వెళ్ళి చూడండి. నాలాగా పాత వస్తువులు ఇట్లా ఇష్టమైన వాళ్ళకి చాలా బాగా నచ్చిద్ది అనమాట. ఇది ఇక్కడ ఏంటంటే జీలుగ కళ్ళు తీస్తున్నట్టు తాగుతున్నట్టు సింబాలిక్గా పెట్టారు. అది జీలుగ చెట్టు. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత జీలుగ కళ్ళు అనేది ఒకటి ఉంటుందని తెలియదు. నాకు కూడా పోయమంటే పోయట్లేదు వాళ్ళు. ఎంత రియలిస్టిక్గా ఎంత బాగున్నాయో, బాగా నచ్చిందండి నాకు. ఇది బాగా నచ్చింది అక్కడ. ఇందులో అండి ఇది వాళ్ళ మ్యూజియము. చాలా బాగుంది. అన్నీ వాళ్ళకి సంబంధించినవి, వాళ్ళు వాడినవి, అది అంతా చాలా బాగుంది. వెనకటి విధానాల్లో ఎలా వాడేవాళ్ళు, ఎలా ఉండేది, వాళ్ళు వేట ఎలా చేసుకునేవాళ్ళు, ఇవన్నీ బొమ్మల రూపంలో చూపించారు. ఇదైతే నాకు చాలా బాగుంది అనిపించింది. అంటే వచ్చినందుకు వర్తి అనిపించింది. కళ్ళకి, నా ఆలోచనలకి కూడా చాలా దగ్గరగా సంబంధం అనిపించింది. పాత పాత పనిముట్లు ఎలా వేటాడేవాళ్ళు, ఈ బొమ్మలు అదనమాట. అవి చేయటం కూడా చూసారా ఎంత కళాత్మకంగా చేశారు. వాళ్ళు వాడిన పనిముట్లు, వాళ్ళ ఎలా ఉండేది రోజు అని. పనస చెట్టు అంటే వాళ్ళకి ఎక్కువ ఉండేవే కదా అక్కడ. అలా వేటాడి ఇంటికి తీసుకెళ్ళడం, జింకను వేటాడి ఇంటికి తీసుకెళ్ళటం వాళ్ళ ఎలా జరిగేదని. ఇవన్నీ అడవి దున్న కొమ్ములట, ఇవన్నీ నిజమైనవి. అంటే దాన్ని కూడా వేటాడేవాళ్ళేమో వాళ్ళు. అడవిలో ఏమి పక్షులు కూడా ఉండవని చెప్తున్నారండి. మరి నాకు అదే అర్థం కాలేదు. నేను అక్కడ రాజు వాళ్ళని అడిగితే ఇక్కడ పెద్దగా పక్షులు కూడా ఏమి ఉండవు అని చెప్పారు. చూసారా ఆ రోకళ్ళు అవి ఎంత బాగున్నాయో. ప్రతి దగ్గర మనం చూస్తే పనస చెట్టు పెట్టారు. రోకళ్ళు, చాటలు, తిరగలి, నాకు అవన్నీ బాగా నచ్చినాయి అనమాట. ఇది చేపలు, మత్స్యకారులు లైక్ చేపలు బట్టి వాళ్ళ చేపల వేటతో వాళ్ళ జీవనం ఎలా ఉండేది అని. అంతా ఎకో ఫ్రెండ్లీ వస్తువులు. నాకు అలా ఇష్టం అన్నీ ఎకో ఫ్రెండ్లీ వస్తువులు అంటే. వాళ్ళు చూడండి ఎంత బాగా పెట్టారో అవన్నీ. ఇక్కడ కూడా వాళ్ళ ఇల్లు విధానం అవి బాగున్నాయి. అవి చూడండి సొరకాయలు కూడా వాటికి లైక్ దాన్ని ఏదో అంటారు, మంచాలకి వాటికి వేసుకుంటాము, దాని పేరు నాకు గుర్తు రావట్లేదు. కానీ చెదలు పట్టకుండా ప్రతి వస్తువుకి చెక్కయి కదా అది వేశారు వాళ్ళు. పొయ్యిలు ఎంత బాగుందో, ఎంత బాగా క్రియేట్ చేశారో చక్కగా ముగ్గులు. ఇదంతా వంటగది నమూనాలా ఉంది, బాగుంది. వంటగది ఇలా ఉండాలని నాకు కూడా. ఇంకా పూర్తిగా అలా కట్టించుకోలేదు. ఇది వాళ్ళు ఎవరిని పూజిస్తారు అని, ఆ బొమ్మల్ని, చెక్క బొమ్మల్ని పూజించే వాళ్ళట, అదే దేవుడిగా అనుకొని. బాగుంది అది కూడా. ఇంకంతే, వాళ్ళు నేచర్ని పూజిస్తారు అంతే, ఏం లేదు. ఇది క్షవరం, క్రాఫ్ట్ కటింగ్ చేయించుకోవడం. ఇది దీనికి సంబంధించి ఎలా ఉండేది అని. ఈ నమూనాలు చాలా బాగా పెట్టారండి, చాలా బాగుంది. వాళ్ళు వాడిన సామాన్ ఇదంతా మట్టివి. ఇంకా ఇవి అసలు అక్కడ ఒక తిరగలు ఉంది చూసారా, అది నాకు బాగా నచ్చింది. మా వారు నేను చేపిస్తాలే అన్నారు. చెక్క తిరగలన్నమాట అది. ఎక్కడన్నా ఇలాంటివి ఉంటాయి అవైలబుల్గా మాకు ఇవ్వగలరు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. అంటే ఓల్డ్ కాలం వస్తువులు, వాళ్ళు వాడినవి, ఎకో ఫ్రెండ్లీ వస్తువులు. అది కూడా
అయితే కుండలు లేకపోతే ఇట్లా వెదురుకి సంబంధించి అక్కడ డోకులు ఉన్నాయి చూసారా? ఆ డోకు కోసం నేను ఎంత కష్టపడ్డాను. అదిగో కుడి చేతి వైపు కింద టోపీలు, దాంతోనే టోపీలు అక్కడ తగిలిచ్చారు. అలా ఒకళ్ళనొకళ్ళు అలా గ్రీటింగ్స్ చెప్పుకుంటారు అనుకుంటా, ఇలా పెట్టారు. నేను కూడా వాళ్ళకి చెప్పాను. బాగుంది, చాలా బాగుంది. కంపల్సరీ ఏదన్నా ఒక వెకేషన్ చూసుకొని చక్కగా పిల్లలకు కూడా ఒక అవగాహన వస్తుంది. నేను పిల్లల్ని తీసుకొని వెళ్తాను తప్పకుండా ఒకసారి. అవన్నీ వాళ్ళకి చూపించాలి అక్కడ జీవన విధానం. ఇప్పుడు అలా లేకపోయినా అంత వెనకటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అసలు అలా ఫాలో అయ్యేవాళ్ళు? నాకు అది తెలియట్లేదు. ఇవన్నా చూపిద్దామని. పండగ రోజు కావాలి, తోరణాలు కడుతున్నారు, అక్కడేమో పాయసం సంథింగ్ ఏదో వండుతున్నారు. వాళ్ళు వాడిన కుండలు కూడా పెద్ద పెద్దవండి, చాలా బాగున్నాయి. ఇదంతా వాళ్ళు ఒక పండగలు చేసుకునేటప్పుడు డప్పులు కొట్టుకోవడం అలాంటివి ఉంటాయి కదా, అది. పెళ్ళి కూడా ఉంది, అంటే నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తా. పెళ్ళి కూడా ఉన్నట్టుంది, ఎలా ఉండేది అని. ఇది లైక్ ఏదో ఒక జాతర లాంటిది అనమాట. ఆ డోళ్ళు ఎంత క్రియేట్ చేశాడండి బాబు మనిషి, ఎంత క్రియేట్ చేశాడు. ఇదంతా మానవ నిర్మితమే కదా. అంటే చెక్క దేవుడిచ్చినా దాని మీద చర్మం కట్టి డోలు చేసింది మాత్రం మనిషే. ఇలా పూజిస్తారు అని చెప్పారండి. ఇది నాకు బాగా నచ్చింది. మన సాంప్రదాయం, రాయికి పసుపు రాసి బొట్టు పెట్టి వాళ్ళు పూజించేవాళ్ళు. ఇది మన సాంప్రదాయం అన్నమాట. అక్కడ పసుపు కుంకుమ పెట్టారండి, ఎంత బాగుందో చూడండి. అది కూడా ఎకో ఫ్రెండ్లీ అన్నమాట. పసుపు కుంకుమ చాలా బాగా, అది చిన్న చిన్నవి వేశారు. ఎక్కడన్నా దొరికితే తీసుకోవాలి. అక్కడే తీసుకోలేదండి, అక్కడే పెట్టేశాను నేను. కుంకుమ మాత్రం పెట్టుకున్నాను. కాకపోతే అలాంటివి ఎక్కడన్నా అమ్మితే తీసుకోవాలని చెప్పి తిమోతికి చూపించాను అనమాట. అమ్మమ్మ తాతయ్య కూర్చోన్నారు. అది పుట్ట ఉంది కదా, పుట్ట. ఆ పుట్టకి ఎంత పవర్ ఉంటుందో, ఏదైనా ఒంట్లో బాగాలేకపోతే ఆ మన్ను తీసి పెట్టుకునేవాళ్ళంట. ఆ పుట్టను పూజించేవాళ్ళు. అంటే దానిలో విలువ వాళ్ళకే తెలుసు, మనకు తెలియలా, మనం ఎక్కువ చదివేశాం కదా. సో ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ నా తర్వాత కంటిన్యూషన్ ప్రయాణం వీడియోలన్నీ మీతో పంచుకుంటాను. అంతవరకు సెలవు.